హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 17. నవీని చూసి జానకి గారు నవ్వుతూ, సర్జరీ అయిపోయింది నవి, ఇంకో 5-10 నిమిషాల్లో మీ డాడీ స్పృహలోకి వస్తారంట, అందుకే జ్యూస్ పిండి తీసుకొచ్చా అని చెప్పి నవి పక్కనే కూర్చొని ఎప్పుడెప్పుడు త్రిలోక్ గారు స్పృహలోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది జానకి గారు. నవి కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. కొంచెం సేపటికి త్రిలోక్ గారు స్పృహలోకి రావడంతో జానకి గారు జ్యూస్ తాపిస్తూ ఉంటే నవి అశోక్ గురించి చెప్పి డాక్టర్కి ఇన్ఫామ్ చేశాడు త్రిలోక్ గారికి స్పృహ వచ్చినట్టు. డాక్టర్ వచ్చి చెక్ చేసి నథింగ్ టు వర్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఒక 3 days అబ్జర్వేషన్లో ఉండాలి అని చెప్పడంతో డాక్టర్ మేము ఇంటికి తీసుకెళ్తాను, నేను అన్నీ ఇంట్లోనే అరేంజ్ చేస్తాను, ఏం ప్రాబ్లం ఉండదు కదా అని నవి అనడంతో, లేదు సర్జరీ జరిగింది చేతికి కదా, సో చెయ్యి రెస్ట్లో ఉండాలి 1 month వరకు, అంతే, చేతికి రోజు డ్రెస్సింగ్ చేయాలి అంతే అనడంతో నవి ఆ రోజు సాయంత్రం త్రిలోక్ గారిని హైదరాబాద్ ఇంటికి షిఫ్ట్ చేసి ఆయన్ని చూసుకోవడానికి మంచి ఎక్స్పీరియన్స్ నర్స్ని అపాయింట్ చేసి హైదరాబాద్ నుంచే చెన్నై బ్రాంచ్ని కూడా హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. అలా 2 రోజులు గడిచిపోయాయి. 2 రోజుల క్రితం వంశీ కవిత వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళాక కవిత వాళ్ళ ఇంట్లో సాయంత్రం 6 గంటల సమయంలో చక్రికి స్నానం చేపించి అన్నం తినిపించి మధ్యాహ్నం నిద్రపోకపోవడంతో అక్కడికి వెళ్ళడం వలన ఒళ్ళో పడుకోబెట్టుకొని జో కొడుతూ చక్రిని నిద్రపించి నిద్రపోయాక బెడ్ మీద పడుకోబెట్టి కిచెన్లోకి వెళ్ళి తనకి తన అత్తకి టీ పెట్టుకుని వాళ్ళ అత్త బయట కూర్చుని ఉంటే టీ ఇచ్చింది కవిత. కవిత ఇచ్చిన టీ తీసుకొని 2 పేపర్లు కవిత చేతిలో పెట్టి, ఇందాకలా చక్రి విప్పిన బట్టలు తీస్తుంటే జోబీలోంచి కింద పడ్డాయి, ఇవేంటో కాస్త చూడు అంటూ టీ తాగుతూ ఉంది సావిత్రి. కవిత టీ తాగుతూ ఒక పేపర్ని ఓపెన్ చేసి చూస్తే అది బ్లాంక్ చెక్, కింద నవి సంతకం చూసి బ్లాంక్ చెక్ చక్రి పాకెట్లో ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తూ ఇంకో పేపర్ ఓపెన్ చేసి చూసింది. అందులో, చెల్లమ్మ, ఇది నీ అన్నయ్య నీకు ఇస్తుంది, ఇది ఎలాగో నీ సొంత అవసరాలకి నువ్వు వాడవని తెలుసు, అది మళ్ళీ నాకు రిటర్న్ చేస్తావని తెలుసు, తెలిసే ఎందుకు ఇస్తున్నానో తెలుసా, వాడు ఆ రాస్కిల్ ఎవడో ఇంటికి వచ్చి గోల చేసేవాడికి ఈ డబ్బు ఇచ్చి వాడి మ్యాటర్ సెటిల్ చేసేసాయి, లేదంటే నేను ఎంటర్ అవ్వాల్సి వస్తుంది, నేను ఎంటర్ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా, నువ్వు నాకు వాటి డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు, కానీ తెలుసుకోవడం నాకు చిటికెలో పని, నువ్వు ఈ చెక్తో వాటి డబ్బులు వాడి మొఖాన కొట్టు, లేదంటే నేను వాడిని ఈ భూమి మీదే లేకుండా చేస్తాను, సో మై డియర్ సిస్టర్, నీ చిట్టి బ్రెయిన్ని కష్టపెట్టకుండా నా దాకా వాడి మ్యాటర్ రాకుండా నువ్వే వాడికి బుద్ధి చెప్పు, వీలున్నప్పుడు ఒకసారి వచ్చి కలుస్తాను, ఉంటాను, బాయ్ మా అని ఉంది అందులో. అదే విషయం చదివి సావిత్రికి చెప్పింది కవిత. ఆ పైవాడే మన కోసం ఈ బాబుని పంపించాడే, ఆ ముదనష్టపు సచ్చినోడికి రేపు వాడి డబ్బులు వాడి ముఖాన కొడదాం అంది సావిత్రి. కవిత అని ఒక చిన్న నిట్టూర్పు విడిచి టీ కప్పులు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. అదే రోజు సాయంత్రం నవి మనుషులు అశోక్ని తీసుకుని బోట్లో ఒక ఐలాండ్కి తీసుకుని వెళ్ళి నవేంద్ర చెప్పినట్టే ఎలుకను వదిలి మళ్ళీ అదే బోట్లో రిటర్న్ అయ్యారు. అశోక్ నొప్పితో విలవిలలాడుతూ హెల్ప్ హెల్ప్ అని ఎంత అరిచినా జన సంచారమే లేని ఆ ఐలాండ్లో ఎవరూ రాక అరచి అరిచి గొంతు ఎండిపోయి
ఎలుక శరీరం అంతా కొరకడంతో నొప్పి భరించలేక ఆ గాయాల నుంచి వస్తున్న అధిక రక్తస్రావంతో 2 గంటలు నరకయాతన అనుభవించి చనిపోయాడు. చనిపోయే ముందు వాళ్ళ అమ్మ కవిత ఎంత బాధపడ్డారో చనిపోయే చివరి క్షణంలో తెలిసి వచ్చింది అశోక్కి. మధ్యాహ్నం 1:30 అవుతూ ఉండగా మెల్లిగా కళ్ళు తెరిచింది అమ్ములు. అమ్ములు స్పృహలోకి రాగానే సౌమ్య డాక్టర్ని పిలుచుకుని రావడానికి వెళ్ళింది. అన్విత అమ్ములు చేయి పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది అని అడగగా పర్లేదు బానే ఉంది అంది అమ్ములు. ఇంతలో సౌమ్య డాక్టర్ని తీసుకొని వచ్చింది. డాక్టర్ వచ్చి అమ్ములుని చెక్ చేసి అంతా బాగుంది, 2 రోజులు అబ్జర్వేషన్లో ఉండాలి, 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. కొన్ని కుశల ప్రశ్నల తర్వాత సౌమ్య అమ్ములుతో, అమ్ములు నువ్వు వర్జినిటీ టెస్ట్ చేయించుకో, టెస్ట్ రిజల్ట్స్ ఎలాగో మనకి అనుకూలంగానే వస్తాయి కాబట్టి ఆ రిజల్ట్స్ తీసుకెళ్ళి అనిరుద్ ఇంకా మీ అత్త ముందు పెడితే ఖచ్చితంగా నిన్ను నమ్మి నిన్న నైట్ ఏం జరగలేదు అని అనిరుద్కి నీకు పెళ్లి చేస్తుంది అంది సౌమ్య. సౌమ్య అన్నదానికి అమ్ములు కంటి నిండా కన్నీరుతో, అంటే నేను కన్యని అని నిరూపిస్తే గాని తను నమ్మడా? అంతేనా తనకి నా మీద ఉన్న నమ్మకం? అరే ఏం జరిగిందో తెలీదు, కనీసం నన్ను అడగాలని కూడా అనుకోలేదు, నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. అటువంటి వాడితో లైఫ్ లాంగ్ బతకాలి అంటే భయం వేస్తుంది. నిజమే ప్రేమించాను ప్రాణం కన్నా మిన్నగా, తనని నాలో చూసుకునేంతలా, తానే నేనయ్యేలా, నన్నే మరచి తననే నా అణువణువు నింప. కానీ అతను నా ప్రేమకి అర్హుడు కాదు. ఇప్పుడు ఇలా అయింది కాబట్టి సరిపోయింది. ఇదే పెళ్ళయ్యాక నా మీద అనుమానం వచ్చి అప్పుడు కూడా వాళ్ళ అమ్మ చెప్పినట్టు విని నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి? పెళ్ళి ఫెయిల్ అవ్వడం కంటే ప్రేమ ఫెయిల్ అవ్వడం బెటర్ కదా అంది అమ్ములు. అమ్ములు అలా అన్నాక అన్విత అమ్ములుని సైడ్ హక్ చేసుకుని, నువ్వు రీగ్రెట్ ఫీల్ అవ్వకు అమ్ములు, నిజానికి రీగ్రెట్ ఫీల్ అవ్వాల్సింది మా అన్నగాడు, నువ్వు లైట్ తీసుకో అమ్ములు. లవ్ ఫెయిల్ ఎంతమందికి అవ్వట్లేదు, టేక్ ఇట్ ఈజీ మ్యాన్ అంటూ అమ్ములు భుజం తట్టింది అన్విత. సౌమ్య వాళ్ళిద్దరినీ కలిపి హక్ చేసుకుని, లవ్లో ఏముంది బేబీ, కిక్ ఫ్రెండ్షిప్లో ఉంది చూడు, లవ్ అంటూ వచ్చినవాడు మధ్యలోనే పోయాడు, మనం చూడు అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. ఇది కదా బేబీస్ లవ్ అంటే, ట్రస్ట్ అంటే, మనం ఎప్పుడు ఇలాగే ఉందాం అమ్ములు, టేక్ ఇట్ ఈజీ, వాడిలాంటి వాడు నీకొద్దు, లీవ్ హిమ్ అంది సౌమ్య. దానికి అమ్ములు అన్విత సౌమ్య వైపు బాధగా చూస్తూ, కానీ నేను వాణ్ణి ప్రాణంగా ప్రేమించాను అని కన్నీళ్లతో అంది అమ్ములు. దానికి అన్విత, అమ్ములు వాడి కోసం నీ కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క కారినా నేను ఒప్పుకోను, వాడొక వేస్ట్ ఫెలో, నీ అమూల్యమైన కన్నీరు వాడి కోసం వేస్ట్ చేయకు అంటూ అమ్ములుని కన్సోల్ చేస్తూ ఉంటే, ఇంకో పక్కన సౌమ్య కూడా అమ్ములుని ఓదార్చింది. ఇంతలో నర్సు వచ్చి అమ్ములుకి ఫీడ్ చేస్తుంటే సౌమ్య ఆ ప్లేట్ తీసుకుని అమ్ములుకి తన చేతితో తినిపించింది. అన్విత నర్స్ చెప్పిన మెడిసిన్స్ తీసుకుని రావడానికి కిందకి వెళ్ళింది. అమ్ములుకి తినిపించేసి మూతి తుడిచి ప్లేట్ పక్కన పెట్టేసి అమ్ములు పక్కనే కూర్చుని అమ్ములు మైండ్ డైవర్ట్ చేయాలని కబుర్లు చెప్తూ ఉంది. అప్పుడే సౌమ్య ఫోన్కి తమ కాలేజీ గ్రూప్కి
ఏదో మెసేజ్ రావడంతో ఓపెన్ చేసిన సౌమ్య ఫేస్ 1000 వాల్ట్స్ బల్బ్లా వెలిగింది. సౌమ్య అంత హ్యాపీగా ఫేస్ పెట్టడంతో ఏమైంది అంది అమ్ములు. రిక్రూట్మెంట్ అంట అని క్వాలిఫికేషన్ మ్యాచ్ అయింది. అప్లై చేస్తున్నా, నువ్వు కూడా నీ ఫోన్లోంచి అప్లై చేయి అంటూ సౌమ్య తన రెజ్యూమ్ సబ్మిట్ చేసింది. నా ఫోన్ ఎక్కడుంది, ఎక్కడో మిస్ అయింది, ఎక్కడో కూడా గుర్తులేదు అంది అమ్ములు. ఓకేలే, నీ జీమెయిల్ ఐడితో నా ఫోన్లో లాగిన్ చేసి నీ అప్లికేషన్ కూడా నేనే ఫిల్ చేసి రెజ్యూమ్ సబ్మిట్ చేసేస్తున్నా అంది సౌమ్య. సరేలే అంది అమ్ములు. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్.